మరీ దారుణం భయ్య, అన్యాయం. ఎందుకంటే ఇంతవరకు ఇంత చెత్త డెసిషన్స్ చాలా చాలా తీసుకున్నారు. చాలా చాలా సందర్భాల్లో చాలా చాలా వ్యక్తుల మీద, చాలా చాలా సెలబ్రిటీస్ మీద వాళ్ళ కెరీర్ని క్లోజ్ చేసే డెసిషన్స్ చాలానే తీసుకున్నారు. బట్ ఇది మాత్రం దారుణం అంటే దారుణం. ఎందుకంటే మీరు ఇంతవరకు గమనించండి, ఇంతవరకు మీరు ఎనీ టైం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ టీం క్యాప్టెన్సీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మన సందర్భం అదే కాబట్టి ఇండియన్ టీం క్యాప్టెన్స్లో సక్సెస్ఫుల్ క్యాప్టెన్స్ పర్టికులర్గా నేను మాట్లాడేది. సో మీరు చూసుకుంటే ఇప్పటి వరకు కూడా 1983 అప్పట్లో కపిల్ దేవ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే వరుసగా వేళ్ల మీద లెక్కొట్టచ్చు ఎవరు సక్సెస్ఫుల్ క్యాప్టెన్స్ అనేది. కపిల్ దేవ్ తర్వాత ఆ రేంజ్లో సక్సెస్ఫుల్ అయిన వ్యక్తి సౌరవ్ గంగూలీ, అలాగే తర్వాత రాహుల్ ద్రావిడ్ అండ్ మహేంద్ర సింగ్ ధోని, ఆఫ్టర్ దట్ విరాట్ కోహ్లీ అండ్ ఆఫ్టర్ దట్ రోహిత్ శర్మ. మీరు చూడొచ్చు వీళ్ళంతా కూడా సక్సెస్ఫుల్ కెప్టెన్స్. మిగతా వాళ్ళకి సక్సెస్ఫుల్ కాదా అంటే కాదు, వీళ్ళంతా కాదు. సో మంచి మంచి క్యాప్టెన్సీ చేసి ఉన్నారు. అజరుద్దీన్ చేశారు, తర్వాత సునీల్ గవాస్కర్ చేశారు, చాలా చాలా మంది ఉన్నారు, సచిన్ తెండూల్కర్ చేశారు. బట్ స్టిల్ క్యాప్టెన్స్ విషయంలో సక్సెస్ఫుల్ విషయానికి వస్తే ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లో డెఫినెట్గా వీళ్ళే వస్తారు. మీరు కావాలంటే చూడండి, వీళ్ళలో ఏ క్యాప్టెన్ అయినా కూడా తను పీక్లో ఉన్నప్పుడు, తన కెప్టెన్సీలో తను ఇంకా తన రేంజ్ చూపిస్తున్నప్పుడు, తను గెలిపిస్తున్నప్పుడు ఇండియాని అసలు చెప్పడానికి రావట్లేదు. ఎన్నో టోర్నమెంట్స్ గెలిపిస్తున్నప్పుడు ఎవరినైనా కూడా తీసేశారా? లేదు. కావాలంటే మీరు చూసుకోవచ్చు. కపిల్ దేవ్ ఆయన వరల్డ్ కప్ గెలిపించిన తర్వాత ఆయన ఎన్ని రోజులైతే సక్సెస్ఫుల్గా గెలిపించాడో అంతవరకు ఆయన క్యాప్టెన్సీ చేశాడు. వన్స్ ఆయనకి అనిపించిన తర్వాత ఆయన స్వయంగా తనంతట తాను వదిలేశారు క్యాప్టెన్సీని. సో సిన్స్ ఈజ్ అ సక్సెస్ఫుల్ కెప్టెన్, ఫస్ట్ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఇండియాకి. సో అలాగే నెక్స్ట్ చూస్తే కపిల్ దేవ్ తర్వాత ఆ రేంజ్లో లీడ్ చేసిన వ్యక్తి సౌరవ్ గంగూలీ. ఎందుకంటే సౌరవ్ గంగూలీ క్యాప్టెన్సీ తీసుకునే రోజుకి ఇండియన్ టీంలో క్యాప్టెన్సీ అంటే ఒక దెయ్యంలాగా భయపడేవాళ్ళు. పెద్ద పెద్ద ప్లేయర్లు ఉన్నారు సౌరవ్ గంగూలీ కంటే టాప్. సచిన్ తెండూల్కర్ ఉన్నారు, సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు, నవజోత్ సింగ్ సిద్ధు ఉన్నారు, రాబిన్ సింగ్ ఉన్నాడు ఆల్రౌండర్, అజయ్ జడేజా ఉన్నాడు. బట్ ఎవరు కూడా క్యాప్టెన్సీ వైపు ముందుకు వెళ్ళలేదు. ఎందుకు అంటే అప్పటికి ఇండియా మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కొని ఉంది. అజరుద్దీన్ క్యాప్టెన్సీ టైంలో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం జరిగింది కాబట్టి ఒక్కసారిగా ఇండియన్ క్రికెట్ ఫ్యూచర్ మీదే అసలు డౌట్ ఏర్పడింది. ఎందుకంటే మాఫియా కనెక్షన్స్ అని చాలా చాలా జరిగాయి. అటువంటి టైంలో ఎవరు కూడా కెప్టెన్సీని తీసుకురావడానికి డేర్ చేయని మూమెంట్లో ద ప్రిన్స్ ఆఫ్ కోల్కతా దాదా అని ఊరికే అన్నారు, బెంగాల్ టైగర్ అంటారు ఆయన ముందుకు దూకి నేను నడిపిస్తానని చెప్పి టీంని తీసుకొని అంత భయపడి ఎవరెవరు పార్టీ వాళ్ళు రిటైర్మెంట్లు చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒక కొత్త టీంని ఫామ్ చేసి న్యూ మిలీనియం అంటే 2000కి ఒక కొత్త టీంని ఫామ్ చేసుకొని ఆఫ్టర్ 1999 వరల్డ్ కప్ డిఫీట్ సౌరవ్ గంగూలీ ఎలా నడిపాడో మనం చూసాం. ఒక టీమ్ బిల్డింగ్ అనేది ఎలా ఉంటుందో చూపించారు. మైటీ ఆస్ట్రేలియాకే ఉచ్చబోయించిన రోజులు ఉన్నాయి ఆ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో. అండ్ అట్లాగైనా ఆస్ట్రేలియాలో వాళ్ళ గడ్డ మీద, అలాగే న్యూజిలాండ్లో, ఇంగ్లాండ్లో భయభ్రాంతులకు గురి చేసిన క్యాప్టెన్ మన సౌరవ్ గంగూలీ. సో తన ఎలా స్టార్ట్ చేశాడు, ఎంత రేంజ్కి వెళ్ళాడు, కానీ ఏమైంది చివరిలో ఒక క్యాప్టెన్గా కాదు ఒక ప్లేయర్గా కూడా తను సస్టైన్ కాలేకపోయాడు. సో దట్స్ ఆల్ అబౌట్. అది ఎందుకు జరిగిందో ఏంటనేది అతని పర్సనల్. బట్ స్టిల్ అతని క్యాప్టెన్సీని ఎవరు బలవంతంగా తీసేయలేదు. అతను ప్రూవ్ చేసుకోవడం మానేశాడు అంటే అయిపోయింది అక్కడికి. అతను ప్లేయర్గా కూడా సరిపోలేదు, అందుకే క్యాప్టెన్సీని తీసేయాలంటే ఒక అర్థం ఉంది. మరి నెక్స్ట్ గంగూలీ తర్వాత ఫాలో అప్ రాహుల్ ద్రావిడ్. మరి రాహుల్ ద్రావిడ్ ఎలా చేశారు? రాహుల్ ద్రావిడ్ మనిషిగా ఎంత పర్ఫెక్ట్, ప్లేయర్గా ఎంత పర్ఫెక్ట్, మరి క్యాప్టెన్గా ఇంకెంత పర్ఫెక్ట్, సూపర్. బట్ 2007 వరల్డ్ కప్ మొదటి రౌండ్లోనే ఇండియా ఇంటికి రావడంతో రాహుల్ ద్రావిడ్ క్యాప్టెన్సీకి ఇచ్చేశాడు రిటైర్మెంట్. అక్కడ లేచింది కొత్త ఎరా. మహేంద్ర సింగ్ ధోని ఓ T20 వరల్డ్ కప్తో స్టార్ట్ చేశాడు, వన్డే వరల్డ్ కప్ గెలిచాడు, మళ్ళీ గంగూలీలాగా టీంని బిల్డ్ చేసుకున్నాడు, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాడు, టెస్ట్ మ్యాచ్ గెలిచాడు, ఏషియా కప్ గెలిచాడు, ఐపీఎల్స్ గెలిచాడు. ఓకే, ఇక్కడ ఐపీఎల్ మ్యాటర్ కాదు, ఇండియన్ టీం గురించి మాట్లాడుతున్నాం. బట్ మహేంద్ర సింగ్ ధోని కూడా 2 వైట్ వాష్లు అయ్యాయి. ఆస్ట్రేలియా చేతిలో వైట్ వాష్ అయింది, ఇంతవరకు ఎప్పుడు కాలే. అలాగే ఇంగ్లాండ్ చేతిలో వైట్ వాష్ అయింది. సో చూశాడు తన క్యాప్టెన్సీ తనకే అర్థమైంది. 2015 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో సెమీఫైనల్ ఓడిపోయాడు. ఓకే, తను గెలవడం అయిపోయిన తర్వాత తనంతట తను వదిలేశాడు. వీళ్ళంతా కూడా వాళ్ళు పీక్లో ఉన్నప్పుడు కాదు, వాళ్ళు ఫెయిల్యూర్స్లో ఉన్నప్పుడు వాళ్ళ క్యాప్టెన్సీని వదిలేశారు. అలాగే చూసుకుంటే విరాట్ కోహ్లీ
ఎంత అగ్రెసివ్ ప్లేయరు అంత అగ్రెసివ్ క్యాప్టెన్. చాలా గెలిచాడు. నిజం చెప్పాలంటే టెస్ట్ రికార్డ్స్ చూసుకుంటే ఈ రోజుకి విరాట్ కోహ్లీకి ఎక్కువ ఉంటాయి విన్స్. బట్ ఏమైంది? అది ఏమైందంటే ఒక టైంకి వచ్చేసరికి తను కూడా ప్లేయర్గా కన్సిస్టెంట్గా రాణించలేకపోయాడు. ఇప్పుడు 2019 వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఇండియా ఆడింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు, ఒక సెమీఫైనల్ తప్ప. బట్ ఏమైంది? అన్ని మ్యాచ్లు ఆడింది రోహిత్ శర్మని. సో ఇట్లాగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ క్యాప్టెన్సీని ఒక స్టేజ్లో వాళ్ళు కొంచెం ఫెయిల్యూర్స్ చూసినప్పుడు వాళ్ళకే కాన్ఫిడెన్స్ తగ్గినప్పుడు వదిలేరు. బట్ ఏంటి పోయా ఈ ఘోరం? రోహిత్ శర్మ ఏం పాపం చేశాడు? ఏం అన్యాయం చేశాడు? ఎంత మంచి ఆటగాడు, హిట్ మ్యాన్. అస్సలు ఈ ప్రపంచంలో నా పర్సనల్ ఒపీనియన్, ఇది ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ రోహిత్ శర్మ. కొన్ని షాట్స్కి అంటే నేను ఫ్యాన్ అంటే అందరికీ ఫ్యాన్ అని అలా కాదు. ఒక్క మాట చెప్తాను, నాతో ఎవరైనా వ్యతిరేకించేపట్లయితే కింద కామెంట్ చేయండి. ఇప్పుడున్న కండిషన్స్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇప్పటికి కూడా, అంటే నా ఉద్దేశంలో 2010 నుంచి చూసుకుంటే, కంపేర్ చేసుకుంటే రోహిత్ శర్మ కెరీర్లో ఒక్క బాలుకు 6 కొట్టాలి, కొడితే గెలుస్తారు. అప్పుడెప్పట్లో లాన్స్ క్లూజ్నర్, శివనారాయణ చంద్రపాల్ చేశారు అది. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ఒక ప్లేయర్ని నమ్మగలమా అంటే అది రోహిత్ శర్మ అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? చేయరా? మీరు చేయకపోవచ్చు, కావాలంటే వెళ్ళి చూడండి. న్యూజిలాండ్ మీద సూపర్ ఓవర్స్ 2 times 1 ball 6 కొట్టాలంటే కొట్టగలిగిన కెపాసిటీ ఒక రోహిత్ శర్మకే ఉంది. ఇప్పటికి కూడా అతని టైమింగ్ వేరు, అతని ఫుట్ వర్క్ వేరు. 6 కొట్టాలని డిసైడ్ అయితే ఏ బాల్ వేసినా ఎవరు ఆపలేరు. దానికి నిదర్శనమే రీసెంట్గా జరిగిన T20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో మిచెల్ స్టార్కి ఒకే ఓవర్లో 4 6లు. మిచెల్ స్టార్క్ అంటే ఎవరో తెలుసు కదా, హెల్మెట్లు, షూస్ కూడా భయపడేవి అతని బాల్స్. అటువంటి ప్లేయర్ రోహిత్ శర్మ, అటువంటి యూనిక్ ప్లేయర్. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఒక వీరేందర్ సెహ్వాగ్, సచిన్, గంగూలీ వీళ్ళందరినీ కలిపితే, ఒక ధోని లాంటి క్యాప్టెన్ అందరినీ కలిపితే ఒక యూనిక్ టాలెంట్ ఉన్నది రోహిత్ శర్మ. అతను ఏం పాపం చేశాడు? అంటే వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోతే తీసేస్తారు అంటే ఫైనల్ వరకు రీచ్ అయితే అతను మంచి కాదా? అతను గెలిపించినట్లు కాదా? పోనీ ఆ వరల్డ్ కప్లో ఎవరు ఎక్కువ యావరేజ్ ఉంది, ఎవరు ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉంది, ఎవరు ఎక్కువ కొట్టారు? తను నిలబడ్డాడు, తను ముందున్నాడు, తను ఓపెనర్గా దిగాడు. మీరు నమ్ముతారా? వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో రోహిత్ శర్మ కానీ 50 చేసి అవుట్ కాకుండా ఉండుంటే మనం ఈరోజు ఇండియా వరల్డ్ కప్ గెలిచుండేది. 2003 వరల్డ్ కప్ ఫైనల్ అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? చేయాల్సిందే. ఎందుకంటే మ్యాచ్ మన చేతిలో ఉంది. ఎస్, అటువంటి రోహిత్ శర్మని ఈరోజు చాలా అంటే చాలా దారుణంగా, ఇది అవమానం పోయా ఒక ప్లేయర్కి. ఏ దేశంలో ఇట్లా జరగద్ది ఇంత వరస్ట్గా. తన ఫామ్లో ఉన్నాడు, తన కెప్టెన్సీ ఫామ్లో ఉన్నాడు. రీసెంట్గా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించాడు, T20 వరల్డ్ కప్ గెలిపించాడు. అరే ఐపీఎల్లో అయితే తిరిగేలేదు కెప్టెన్సీ రికార్డు. తను ఏం ఆశపడ్డాడు? మహేంద్ర సింగ్ ధోని లాగా తను కూడా ఒక వన్డే వరల్డ్ కప్ సాధించి తన పేరు నిలబెట్టుకోవాలనుకున్నాడు తప్ప. ఒక రైట్ టాలెంటెడ్ పర్సన్ ఒక రైట్ గోల్ ఎయిమ్ చేస్తే తప్ప. ఏంటి మీకు మధ్యలో బాధ? అంటే ఫ్యూచరా? ఎవరు ఫ్యూచరు? ఎందుకు ఆ శుభ్మన్ గిల్కి అంత ఫేవరిజం? శ్రేయస్ అయ్యర్ ప్లేయర్ కాదా? శ్రేయస్ అయ్యర్ బ్యాట్స్మెన్ కాదా? శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ ఇవ్వరా? టెస్టులో శుభ్మన్ గిల్కి ఇచ్చారుగా, T20లో సూర్యకుమార్ యాదవ్కి ఇచ్చారుగా. సూర్యకుమార్ యాదవ్ కంటే శ్రేయస్ అయ్యర్ బాగా ఆడ్డా? వీటికి ఆన్సర్స్ అయితే మీరు కామెంట్స్ చెప్పాలండి. నిజంగా గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ అంటే ఎంత రెస్పెక్ట్ ఉండేదో ఫస్ట్ టైం ఐఎమ్ ఫీలింగ్ వెరీ డిస్రెస్పెక్ట్ఫుల్ ఆఫ్ దెమ్. సీరియస్లీ. ఏమైతే అయింది, హిట్ మ్యాన్ ఇంకా కొన్ని మ్యాచ్లే ఆడగలరు. ఆ మ్యాచ్లు చూసి ఎంజాయ్ చేయడం తప్ప ఇంకేం లేదు. ఒక ప్లేయర్గా తను ఎంత మనోవేదన అనుభవిస్తున్నాడో మనం ఊహించగలం. రీసెంట్గా మైకేల్ క్లార్క్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తను క్లియర్గా చెప్పాడు, ఇంగ్లాండ్ సిరీస్ ముందు టెస్ట్ సిరీస్ నేను ఆడాలనుకుంటున్నాను, మంచిగా అచీవ్ చేయాలనుకుంటున్నాను అన్నాడు. వెంటనే టెస్ట్ సిరీస్ని తను చేసి వారానికి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఎవరి ఫోర్స్ అది? అలా ఉంటుంది. ఓకే, ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do like, subscribe our channel for these kind of discussions, and please do comment your opinion on this.